మన హైదరాబాద్ మహానగరంలో పెద్ద మోసగాళ్ళు చాలా మంది పోగయ్యారు. చాలా మంది. మళ్ళీ అక్కడ కాకుండా మళ్ళీ అక్కడ నుండి కొంతమంది వస్తున్నారు. ఎవరో ఏది అట్టిపళ్ళు, యాపిల్స్, అంజూర పళ్ళు ఇచ్చేస్తున్నారు. మీకు వచ్చే సంవత్సరానికి పిల్లలు. అమ్మా నీకు ఎప్పుడు పిల్లలు లేరా? తల్లి పోలిక కావాలా తండ్రి పోలిక? అయ్యా తల్లి పోలిక కావాలయ్యా. నీకు తల్లి పోలిక కలిగింది పో. అయ్యా నీకు ఎవరి పోలిక? తండ్రి పోలిక. తండ్రి పోలిక వచ్చింది పో. మీదటికి పిల్లలను సంకలేసుకొస్తావు పో. అట్టి పళ్ళు కను యాపిల్ పళ్ళకి అంజూరు పళ్ళకి లేకపోతే నూనె బాటిల్ కను హ్యాండ్ ఖర్చులు పిల్లలు పుడతారా? ఎంత మోసం అండి. యేసు ప్రభు వారు అందరూ చూస్తుండగా నువ్వు అనగలే వెంటనే లేచి తక్షణమే లేచి వెళ్ళిపోయాడు. 7 వారాలు రమ్మని చెప్పలేదు, 7 నెలలమని చెప్పలేదు, ఇమ్మీడియట్లీ హీల్ అయింది. ఈ రోజుల్లో ఏం చెప్తారంటే ఇలాంటి 7 వారాలు 6 వారాలు ఇలాంటివి చెప్తా ఉంటారు. పెద్ద మోసం. నేను కొద్దిగా ఖండిస్తున్నాను. ఒకళ్ళు విమర్శించడం కాదు. నేను విమర్శించకపోతే క్రైస్తవ ఇతరులు విమర్శిస్తారు. దేవుడే లేవనెత్తాడు. ఇర్మియా గ్రంథంలో అంటాడు, నా సేవకుడైన బబులోను రాజైన నెబుకద్నెజరు అన్నాడు. ఇజ్రాయెల్ ప్రజలు బుద్ధి చెప్పడానికి అన్ని జనులు లేవనెత్తాడు. గుర్తుంచుకోండి. మనం గనక ఖండించకపోతే బయట ఇతరులు వచ్చి ఖండించి బుద్ధి చెప్పాల్సి వచ్చింది. అట్టి పళ్ళు కను యాపిల్ పళ్ళకి అంజూరు పళ్ళకి నూనె బాటిల్కి పిల్లలు పుడతారా? బైబిల్ ఏం చెబుతుంది? వీళ్ళు బైబిల్ చదవట్లేదు. బైబిల్ చదవటగా బైబిల్ తెలియక వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ విధంగా బైబిల్ ఏం చెప్తుంది? పిల్లలు అట్టగలుగుతారు. ఇది కూడా చెప్తారు. ఆదికాండం 1వ అధ్యాయంలో మానవుని సృజించినప్పుడు వారిని ఆశ్రయించి 21వ అధ్యాయం 26, 27 వచనంలో దేవుడు తన స్వరూపమందు తన పోలిక మంటి దేహముతో ఘటము చేసి ఇందులో తన స్వరూపం తన పోలిక ఇచ్చాడు. మనలో దేవుని పోలిక మనం.